భూమాత అంటే భూదేవి అందరికీ జీవమిచ్చే తల్లి. కాని ఆ తల్లే తన సొంత కుమారుడిని చంపిందని మీకు తెలుసా? ఆ కుమారుడెవరో తెలుసా? అతడే నరకాసురుడు. మొదట్లో అతడు మంచివాడే, కాని శక్తి అహంకారం పెరిగిన తర్వాత దేవతలను కూడా బాధపెట్టడం మొదలుపెట్టాడు. అప్పుడే దేవతలు వెళ్లి శ్రీకృష్ణుడి దగ్గర సహాయం కోరారు. కాని ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. తన తల్లి తప్పదింకెవ్వరూ అతన్ని చంపలేరు అనే వరం పొందాడు నరకాసురుడి. అంటే లోకంలో ఎవరైనా ప్రయత్నించినా, దేవతలైనా అసురులైనా ఎవరూ అతన్ని జయించలేరు. అందుకే భూమాత తల్లి స్వయంగా అవతరించింది. సత్యభామగా మారి కృష్ణుడితో కలిసి ధర్మ యుద్ధానికి సిద్ధమైంది. యుద్ధం తీవ్రంగా సాగింది. చివరి యుద్ధంలో ఒక సందర్భంలో కృష్ణుడు కొంతసేపు మూర్ఛపోయినట్టు చూపిస్తారు. అప్పుడు సత్యభామ కోపంతో ధర్మం కోసం నరకాసురుడిని సంహరించింది. తల్లి ప్రేమే అతని ప్రాణం తీసింది. ఎందుకంటే అది ధర్మయుద్ధం. అందుకే ఇది కేవలం యుద్ధం కాదు, తల్లి వర్సెస్ కుమారుడితో ధర్మం కోసం జరిగిన ఘోర నిర్ణయం.